అసలే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. అందుకు తోడు పంట పొలాలకు యూరియా అవసరాన్ని అవకాశంగా మార్చుకున్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు రైతులను నిండా ముంచుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకుత్తపల్లి మండలంలోని అరుణోదయ ఫర్టిలైజర్ షాప్ యజమాని బ్లాక్ మార్కెట్ కు తెరలేపాడు. రైతుల కోసం యూరియా లారీ తెప్పించాడు. కానీ స్టాక్ ఫర్టిలైజర్ షాప్ లో దింపకుండా యూరియా లారీని పెద్దకుత్తపల్లి బస్టాండ్ లో నిలిపి ఒక బస్తా యూరియాను ఏకంగా 400 రూపాయలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు యూరియా సీజ్ చేసి ఘటనపై విచారణ చేపట్టారు. యూరియా బస్తా 400 రూపాయలకు అమ్ముతుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎట్లా మనం మనకు 270 అంటే మస్తు ఆడికే ఆడికే చాలు. ఇదికే రైతులు భంగం అయిపోతున్నాను. ఇట్లా మళ్ళీ నష్టం అంటే ఇట్లా నష్టం అయిపోతున్నాం మనం. ఇట్లా భంగం ఒక బ్యాగ్ 400 ఏంది టూ మచ్ సాగు దాని చూపించండి. ఏదమ్మా ఇది మన దొంగలు తీసుకుపోయినట్టు అన్యా. ఇప్పుడు చాలా రైతులు చాలా ఇప్పుడు 10-20 బస్తాలు తీసుకుంటారు. ఎన్ని బాలే టూ మచ్ బాలే బయట అమ్ముతున్నారు. 400 రూపాయలు అమ్ముతున్నారు యూరియా. ఏం చేయాలి? రైతులు ఎటు పోవాలి? 400 రూపాయలు అమ్మితే బయట ఎట్లా కొనాలి? సొసైటీలో యూరియా రావట్లేదు. ఏంటి పరిస్థితి? ఏమైనా చేసుకోవాలన్నా రైతులు ఎట్లా? గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఇప్పుడు మాకు ఏం అందియట్లేదు. ఇప్పుడు 400 రూపాయలు అమ్మితే బయట ఎట్లా కొనాలి రైతులు? సొసైటీలో ఒక లారీ వస్తే మంచిగా 2 ఇచ్చి పంపిస్తారు. 270 రూపాయలు యూరియా దొరకట్లేదు. అసలు ఇంత షార్టేజ్ చేస్తే ఏం చేయాలి పరిస్థితి? రైతుల పరిస్థితి సొసైటీకి సంబంధమా లేకపోతే ప్రైవేట్ సంబంధమా? ఇది వచ్చి లారీ దింపుతున్నారు. 400 రూపాయల దాకా అమ్ముతారు. యూరియా అడుగుతాయి బయట. ఏంది ఇది పరిస్థితి? మా రైతులు ఇట్లా వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు లక్షలు పెట్టి వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు 400 రూపాయలు కొనాలంటే ఎట్లా కొంటారు రైతులు? ఒక సంచి 400 రూపాయలు వచ్చేస్తుంది.